అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు మనతో ఉన్నారు. బ్రహ్మశ్రీ శ్రీ ఈదర శివశంకర్ శాస్త్రి గారు. మనకు అనేక సందేహాలకు సమాధానాలు ఆయన చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఆయన సంధిద్దాం మనం. నమస్కారం గురుగారు. జ్యోతిషపరమైన పరిహారాల మార్గాల్లో రకరకాల పరిహారాలు చెప్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేసినంత మాత్రాన లేదా ఇతర ప్రక్రియలు చేసినంత మాత్రాన మన కర్మ ఫలితాలు తొలగిపోయి మనకి ఉపశమనం లభిస్తుందా లేదా? పూర్వమీమాంసా శాస్త్రంలో అపూర్వము అని ఒక పదం ఉన్నది. అపూర్వము అంటే లేని యోగము కలగటము అపూర్వం. మనం ఏదో చేసుకున్న కర్మల వల్ల కొన్ని కష్ట సుఖాలు మనకు ప్రాప్తిస్తూ ఉంటాయి. సుఖాన్ని సులభంగా అనుభవిస్తాం, కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం. అయితే మనం చేసుకున్న కర్మ వల్లనే కదా ఇది వచ్చింది. మనం ఏదైనా హోమాలు ఇట్లాంటివి జపాలు చేయటం వల్ల ఆ కర్మ తొలగిపోతుంది అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ. మనం చేసిన కర్మ అవశ్యం తప్పనిసరిగా భుజించవలసిందే. అనుభోక్తవ్యం అంటే అనుభవించవలసిందే, అంతేగాని అది పోదు. అయితే ఒకరికి సంతానము లేని యోగం ఉన్నది అనుకోండి, సంతానము కలగదు. అటువంటి యోగం ఉన్నది, కలగదు సంతానం. అటువంటి వాళ్లకు పుత్రకామేష్టి యాగం చేసినట్లయితే సంతానం కలుగుతుంది. వాళ్ళు చేసుకున్న పాపములు, ఆ కర్మఫలము నెట్టివేయబడుతుంది, పక్కకు నెట్టివేయబడి ఈ జన్మలో వాళ్లకు సంతానం కలుగుతుంది. ఆ సంతానము కలిగిన తర్వాత ఈ కర్మఫలం ఉన్నది కదా, పక్కకు నెట్టివేయబడిన కర్మఫలము మరుజన్మలో కానీ లేకపోతే కొద్దిపాటి కర్మఫలం అయితే కాలాంతరములో తరువాత కానీ ఇంకా కొన్ని ఫలాలు అతి సూక్ష్మమైనవి చిన్న చిన్న కర్మల వల్ల కలిగే ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధక దోషాలు కలలో జీవుడు అనుభవించటం వల్ల కానీ ఆ కర్మఫలము అనుభవింపబడుతుంది. అంతేగాని కర్మఫలం మాత్రము పోదు. మంత్రశక్తి వల్ల కర్మఫలము పక్కకు నెట్టివేయబడుతుంది, తరువాత మళ్ళా దాన్ని అనుభవించవలసిందే. ఈ రకంగా హోమాలు ఇటువంటి రెమెడీస్ చెప్పినప్పుడు అది చేయటం వల్ల లేని అపూర్వము ఉదయిస్తుంది అన్నమాట. ఉదయించి ఆ కార్యము అవుతుంది. కాబట్టి అవి చేయటం ఉత్తమమే, మంచిదే. ఇంకొకటి ఏంటంటే దానాలు ధర్మాలు ఇట్లాంటివి దానాలు చేయటం వల్ల సాధారణంగా దానాలన్నీ వచ్చే జన్మకు పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటివి అవి. ఈ జన్మకు సంబంధించి దానాల వల్ల ఫలితాలు కలగవు. సాధారణంగా దానాలన్నీ ఏ దానం చేసినప్పటికీ అది రాబోయే జన్మలకు పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటివి అవుతాయి. అయితే ఒక్క అన్నదానం మాత్రము ఈ జన్మలోనే సద్యో ఫలితాన్ని కలిగిస్తుంది అని పెద్దలు చెప్తారు. అందువల్లనే చాలామంది పెద్దవాళ్ళు ఏవైనా రెమెడీస్ చెప్పేటప్పుడు అన్నదానం చేయించండి అని చెప్తుంటారు. అన్నదానం చేయించటం వల్ల ఆ ఫలితము ఈ జన్మలోనే వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే యజమాని కృతం పాపం అన్నరూపేణ తిష్టతి. యజమాని చేసిన పాపము అన్నరూపంగా ఉంటుంది. ఆ పాపం ఎవరికి వస్తుంది? తినేవాళ్ళకు వస్తుంది. కాబట్టి అన్నదానానికి ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే అప్పుడు పోకూడదు. మనకేదో విధిలేని పరిస్థితులలో ఎక్కడన్నా అన్నదానం అయితే తినవచ్చు. అయితే భగవంతుడి దేవాలయాలలో అటువంటి చోట్ల అన్నప్రసాదంగా దాన్ని మనం స్వీకరించవచ్చు. అంతేగాని మామూలుగా ఎవరో అన్నదానాలు చేస్తున్నారని అక్కడికి పోయి తినకూడదు. ఇదివరకు రోజులలో ఎట్లా ఉండేదంటే అన్నదానం చేసేవాళ్ళు కూడా ఈరోజు ఫలానా గుడిలో మనం అన్నదానం చేస్తున్నాము, మీరందరూ రాండి అని అందరినీ పిలవటము. తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా అన్నదానానికి పోయి అక్కడ మనదే ఈరోజు అన్నదానం అని చెప్పి వీళ్ళు కూడా అక్కడ భోజనం చేయటం ఉండేది. పూర్వం ఇట్లా ఉండేది కాదు. అట్లా అన్నదానం చేసేవాళ్ళు ఇతరుల కోసం అన్నదానం కానీ వీళ్ళు పోయి అక్కడ తినకూడదు. ఇప్పటికీ కొన్ని చోట్ల అన్నసత్రాలలో అక్కడ వాటి నిర్వాహకులు ఉంటారు. వాళ్ళు అన్నదానం అక్కడ చేసి అన్నసంతర్పణ చేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తారు. కాబట్టి అన్నదాన విషయంలో ఈ జాగ్రత్త అవసరం. అనవసరంగా మనం పోయి అక్కడ భోజనం చేయటం పద్ధతి కాదు. మనం ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అంటే దశదిన కర్మలు జరిగినప్పుడు కూడా కొంతమంది భోజనాలు చేయరండి. ఆ ప్రేత కార్యములో ఉపాసనాపరులు ఇటువంటి వాళ్ళు ఆ ప్రేత భోజనము కాబట్టి చాలామంది చెయ్యరు. అట్లా కారణం ఏంటంటే శుభకార్యాలలో వచ్చిన అతిథులకు ముందు భోజనం పెట్టి కర్త తరువాత భోజనం చేస్తాడు. పితృకార్యాలలో కర్త ముందు భోజనం చేస్తాడు, తరువాత వచ్చిన వాళ్లకు పెడతారు. కర్త ముందు భోజనం చేయటం వల్ల ఏమవుతుందంటే మిగిలినది
పితృశేషమవుతుంది. అందువల్ల చాలామంది భోజనం చెయ్యరు. ఓకే. అలాగే మరి పశుపక్షులకి ఆహారం పెట్టమని చెప్తూ ఉంటారు. పరిహార ప్రక్రియల్లో జంతువులకు ఆహారం పెట్టండి, కుక్కకి ఆహారం పెట్టండి, ఇలాంటి పరిహార మార్గాలు చెప్తూ ఉంటారు. పెట్టవచ్చు, వాటి కోసం తీసి పెట్టి పెట్టవచ్చు. అంతేగాని వండిన కుండలో ముందు తీసి కుక్కకు పెట్టమని కాదు. వండిన కుండలో ముందు మొట్టమొదటి కబళము భర్తకు పెట్టాలి ఇంట్లో. ఆ తర్వాత వీళ్ళు కూర్చున్న తర్వాత వాటికి పక్కకు తీసి పెట్టవచ్చు. అంతేగాని వండిన కుండలో మొట్టమొదట తీసుకొని పోయి కాకులకో కుక్కకో పెట్టడం పద్ధతి కాదు. అట్లా చేయకూడదు కూడా. ఎందుకంటే ఉపాధికి సంబంధించిన గౌరవం ఉంటుంది. ఆ ఉపాధి గౌరవం, ఇప్పుడు కుక్క ఉన్నది, దాని ఉపాధి వేరే, మన ఉపాధి వేరే. దాని మీద మనకు ప్రేమ ఉండవచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో మంచాల మీదనో ఎక్కడనో కూర్చోబెట్టి మనతో సమానంగా దాన్ని చూడకూడదు. ప్రేమ ఉండవచ్చు, బయట దానికి స్థానం ఉన్నది, అక్కడ ఉంచండి, అక్కడ చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. ఎక్కడనైతే దేవతార్చనలు ఉపాసనలు ఇట్లాంటివి జరుగుతుంటాయో అక్కడ పిల్లులు కుక్కలు తిరగకూడదు. కాబట్టి మనం వాటి ఉపాధిని అనుసరించి వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా పనికిరాదు. ఇప్పుడు భర్తకే ముందు భోజనం పెట్టాలి అనేది ఎందువల్ల? రామాయణంలో సీతాదేవికి అమృతం పంపిస్తాడు, ఒక ఆహార పదార్థాన్ని పంపిస్తాడు ఇంద్రుడు. ఆమె ఏం చేస్తుందంటే భర్త కోసమని ఒక కబళము తీసి పక్కన పెట్టి ఆమె భుజిస్తుంది. వాల్మీకి రకంగా రాయటంలో ఉద్దేశం ఏంటంటే ఇంటి యజమాని ఆయన పెద్దవాడు, గౌరవప్రదంగా ముందు భర్తకు వడ్డించి తరువాత భార్య తినటం అని అర్థం. దానికోసం అది ఒక సూచన ప్రాయమే. అంతేగాని భర్త తిన్న తర్వాతనే భార్య భోజనం. ఇంట్లో కూడా మామూలుగా భర్తతో పాటు భార్య కూర్చొని భోజనం చేయటం లేదు. ముందు భర్త భోజనం చేయటము, తరువాత భార్య. దానికోసమై భర్త కోసమని తీసి పెట్టడానికి ఒక సూచన అది. అదే ఇప్పుడు దేవుడి దగ్గర మనం పళ్ళు అవి నైవేద్యం పెడుతుంటాము, ఆ గోటితో అట్లా కొంచెం గిల్లి నైవేద్యం పెడతారు. ఏవైనా పళ్ళు ఉంటాయి. ఎందువల్లనంటే మనం పళ్ళు అట్లనే తినం కదా. ఇప్పుడు తొనలు ఒలుచుకొని తింటాము, లేకపోతే తరుక్కొని తింటాము. వాటికి గుర్తుగా మామూలుగా మనం ఏ రకంగానైతే భోజనం చేస్తామో భగవంతుడికి కూడా భోజనం చేసేదానికి అనువుగా పెట్టాలి అవి. కానీ పండే పెడతాం, తొక్క తీయకుండా పెడతాం. అందువల్ల అరటి పండు అయితే తొక్క ఇట్లా అంటారు, అంటే తీసినట్టుగా గుర్తు అన్నమాట. ఓకే, దానికి గుర్తు. ఇట్లా గిల్లటం అంటే ఆ చెక్కు ఒలిచినట్టుగా గుర్తు. అంతేగాని మనం అట్లా తినం కదా, కాబట్టి ఒలిచి పెట్టడమే పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి పోయి ఊరికి ఆ గుర్తు కోసం ఒలిచినట్టేలే అని కొంచెం అట్లా తొలగించి పెడతారు. కాబట్టి ఇవన్నీ గుర్తు కోసం ఏర్పడ్డవే కానీ పూర్తి ఆచారం పోయింది. అది ఒకప్పుడు స్త్రీలు భర్త కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, భోజనం చేయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నిమిత్తం లేకుండా వీళ్ళే తినేస్తున్నారు, ముందే తినేస్తున్నారు. అంటే కాలమహిమ అనుకోవాలా, లేకపోతే గౌరవం తగ్గిందనుకోవాలా భర్త మీద? గౌరవం తగ్గటం కాదు అది. ధర్మములు వేరు, ఆచారములు వేరు. ఇవన్నీ ఆచారములు. ఈరోజు మనం పిలక పెట్టుకోవటంలే, పంచెగట్టుకోవటంలే. ఎందుకంటే మనకు అనుకూలమైన రూపంగా మనం వస్త్రధారణ చేయటం మొదలుపెట్టాం. కానీ ఇది తప్ప అని అంటే తప్పు కాదు. మనం చేసే వృత్తులకు అనుకూలంగా, మన జీవన విధానానికి అనుకూలంగా ఆచారాలు మారుతుంటాయి, ధర్మము మారదు. కాబట్టి ఆచారాలలో మార్పు వచ్చినంత మాత్రాన అది తప్పు కాదు. ఆ మార్పు కూడా అవసరమే, వాటిని అనుసరించవలసిందే ఆ మార్పులను. ధర్మము వేరు. ఇప్పుడు ధర్మం అంటే ఏకపత్ని వ్రతము, ఒక భర్తకు ఒక భార్య. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, తల్లి తండ్రిని కొడుకు వృద్ధాప్యంలో వాళ్లకు సేవ చేయటం ధర్మం. ఇది మన ధర్మము ఇది. అంతేగాని ఓల్డేజ్ హోమ్లలోనో ఎక్కడనో పెట్టడం కాదు. కాబట్టి అది ధర్మము. అట్లనే కొడుకు సంపాదించుకునే వయస్సు వచ్చేంత వరకు, వాడు ఏదైనా వాడికి దారి దొరికేంత వరకు, వాడిని ఒక ఇంటి వాడిని చేసేంత వరకు తల్లిదండ్రులు వాడి పోషణ చేయటం కూడా ధర్మం. అది ఇది ధర్మం. అంతేగాని వాడికి 16 ఏళ్ళు వచ్చినాయనో 17 ఏళ్ళు వచ్చినాయనో వాడిని ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఎళ్ళగొట్టి నీ బతుకు నువ్వు బతుకుపో అనటం మనకు ధర్మం కాదు. కాబట్టి ఇవి ధర్మాలు. వీటిని హిందూ జీవన మూల్యములు అంటారు. ఓకే, ఈ ధర్మాలు మారవు, ఎప్పుడూ ఉండే ధర్మాలు అవి. ఏ కాలమైనా ఆ ధర్మాలను ఆచరించవలసిందే మనం. కానీ ఆచారాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆచారాలు. ఈ ఆచారం మారవచ్చు. భార్య భర్త ముందు తినటము కూర్చోటము ఇట్లాంటివి కాలానుగుణ్యంగా మార్చుకోవచ్చు. అవి పెద్ద దోషాలు కాదు. ఓకే, ధర్మానికి ఆచారాలకి తేడా ఉంది. ఉంది. ఓకే.
నమస్కారం గురు. మంచిదండి.